హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. ఇవాల్టి వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ప్యాన్‌లో 1 కప్ పల్లీలను వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు. మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా కోర్స్‌గా ఇలాగా మనం ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనం చట్నీలో వేసుకోవాలి. ఈ పౌడర్‌ని మనం చట్నీలో వేయడం వల్లే చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడూ ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీ కంటే ఈ చట్నీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇడ్లీతో తింటే చాలా చాలా బావుంటుంది. ఈ ఈ చట్నీని ఇడ్లీతో తింటే చాలా చాలా ఫేమస్ కూడా ఈ చట్నీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ స్టైలింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.